వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఎస్ వెంకటరెడ్డి గారు, మీరేమో పవర్ జనరేషన్ ని ఆపారని పదే పదే కేఆర్ఎంబీకి లేఖలు రాస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తున్న నీటి వ్యవహారానికి సంబంధించి దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ రోజు అనవసరంగా తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కానీ పవర్ జనరేషన్ విషయంలో కానీ ఏపీ ప్రభుత్వం పదే పదే లేఖలు రాస్తోంది. డైవర్ట్ చేయడం కోసమే ఈ రోజు అనవసరమైన సమస్యలు సృష్టిస్తున్నారు. డిపిఆర్లు పాత ప్రాజెక్టులకు కూడా డిపిఆర్లు సబ్మిట్ చేయమని అడుగుతున్నారు అనేది తెలంగాణ ఇరిగేషన్ అధికారుల వాదన. మరోవైపు ఇవాళ రజత్ కుమార్ వ్యక్తం చేసిన మరొక అభ్యంతరం ఏంటి అంటే కేఆర్ఎంబీకి సంబంధించి మెయిన్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని గోదావరి బేసిన్ లో ఉన్న వైజాగ్ కి తరలించడానికి కూడా ఈ రోజు తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ రెండింటికి సంబంధించి ఈ రోజు మీ ఆన్సర్స్ ఏంటి? ముందుగా రంజన్ గారు మీకన్నా న్యూస్ ప్రేక్షకులకి ప్యానల్ లో ఉన్న అందరికి నమస్కారాలు. ఇక్కడ అసలు స్టార్ట్ చేసింది ఎవరు? ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇటువంటి దుందుడుకు వైఖరి అవలంబిస్తా ఉంది? అసలు వాళ్ళ పరిధిలో లేనటువంటి అంశాలను ఈ రోజు బోర్డు సమావేశంలో వాళ్ళు లేవనెత్తా ఉన్నారు. నేను అడుగుతున్నా సూటిగా, బోర్డుకు ఉంటుందా ఎన్ని టీఎంసీలను కేటాయించే అటువంటి హక్కు? కృష్ణా బోర్డుకు ఉంటుందా, లేదంటే ట్రిబ్యునల్ కు ఉంటుందా? ట్రిబ్యునల్ కు ఉంటుంది, బోర్డుకు ఉంటుంది. సార్ ఈ రోజు సమావేశం అయింది ఏంటి? ట్రిబ్యునల్ సమావేశం, బోర్డు సమావేశం. ఆ మాత్రం కూడా తెలియదు. 4 సార్లు అంతకుముందు వెళ్ళాలి బోర్డు సమావేశాలకి. ఈ రోజు 5వ తారీఖు ఏదో మొక్కుబడిగా మేము వెళ్ళి వాకౌట్ చేసామని చూపించుకోవడం కోసం వెళ్ళినట్టుగా ఉంది. అంతకుమించి ఏముంది అక్కడ? ఇప్పుడు 2015వ సంవత్సరంలో ఏదైతే 2 రాష్ట్రాల మధ్య జూన్ 18, 19 తారీఖుల్లో ఏదైతే తాత్కాలిక సర్దుబాటు వాళ్ళన్నట్టుగానే అనుకుందాం, తాత్కాలిక సర్దుబాటుగా తెలంగాణ రాష్ట్రానికి 298.96 టీఎంసీలు, ఆంధ్రాకి 512.04 టీఎంసీలని కేటాయింపులు జరిగింది. దాని తర్వాత మొన్నటికి మొన్న 2020 అక్టోబర్ 6 కూడా ఎఫెక్స్ కౌన్సిల్ భేట్ లో కూడా దానికి ఒప్పందం ఇదే ప్రకారం ఉంటుందని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. 2020 అక్టోబర్ సంబంధించి ఎఫెక్స్ కౌన్సిల్ లో కూడా స్పష్టం చేయడం జరిగింది ఇదే కేటాయింపులు ఉన్నాయని. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా, అంటే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఇప్పుడు జరుగుతా ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా ఇటువంటి కేటాయింపులే ఉంటాయి. అది వాళ్ళకి తెలుసు. ఇది బోర్డు పరిధిలో ఉండదన్న విషయం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. తెలిసి కూడా లేనటువంటి అంశాలను ఈ రోజు బోర్డు పరిధిలో డిస్కస్ చేయడానికి వాళ్ళు తీసుకొని వచ్చి దాని డిస్కషన్ కుదరదు కాబట్టి వాళ్ళు వాకౌట్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇంకొక అంశం నేను సూటిగా స్పష్టంగా అడుగుతా ఉన్నా. మన 2 రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణకు విడిపోయాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 62% ఈ రోజు వ్యవసాయం మీద డిపెండ్ అయినటువంటి స్టేట్ ఏపీ. ఈ రోజు వ్యవసాయం అనేది లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీడు మారిపోయేటటువంటి పరిస్థితి. మీ దగ్గర నుంచి ఒక్క టీఎంసీ కూడా అదనంగా మేము అడగట్లేదు, మేము ఉమ్మని కూడా కోరుకోవట్లేదు. మాకున్నటువంటి హక్కుగా ఏదైతే వస్తా ఉందో ఆ హక్కుగా వచ్చే వాటాన్ని మేము తీసుకెళ్తా ఉన్నాం తప్ప అదనంగా ఒక్క చుక్క నీటిని కూడా మేము తీసుకెళ్ళట్లేదు. తీసుకెళ్ళడానికి హక్కు కూడా ఉండదు, అలా తీసుకెళ్ళడానికి ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఫస్ట్ పాయింట్. ప్రధానంగా ఎక్కడ వచ్చింది? ఇందాక గోపాలకృష్ణారావు గారు చెప్పినట్టుగా జూన్ 1వ తారీఖు నుంచి మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బతిమలాడింది, సార్ ఇది మీరు తప్పండి, మీరు చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే కింద కృష్ణా డెల్టాకి నీటి అవసరం అయినప్పుడు మాత్రమే మనం జల విద్యుత్పత్తి చేసుకోవాలి. అప్పుడు జల విద్యుత్పత్తి చేస్తే కింద వదలాలి తప్ప మీకేదో కంపెనీలకో లేదంటే మీకేదో పక్కన ఉన్నటువంటి గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టుకి అక్కడ ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కరెంట్ కావాల్సి వస్తే కృష్ణా డెల్టాకి సంబంధించి అదే శ్రీశైలం కృష్ణా నది మీద ఉన్నటువంటి శ్రీశైలం మీద నుంచి ఎట్లా తీసుకెళ్తారని చెప్పి కూడా నిపుణులు వీళ్ళందరూ మాట్లాడినా అసలు మొండి వైఖరి. శ్రీశైలం నుంచి కాదండి, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేశారు, అక్రమంగా నాగార్జున సాగర్లో చేశారు, పులిచింతల్లో చేశారు. కృష్ణా డెల్టాకి ఏదైతే సముద్రంలో వృధాగా 185.78 టీఎంసీలు, అంటే ఒక సంవత్సరం మీకు కృష్ణా డెల్టా ఒక 85 టీఎంసీతో అంటే ఒక సీజన్, ఒక రబ్బీయో కానీ ఒక సీజన్ అంతా సాగిపోయేటటువంటి పరిస్థితి. అటువంటి దాన్ని వీళ్ళు వృధాగా సముద్రంలో కలిపేసి మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ గా లెటర్ రాజు పట్టించుకున్నారా? మేము సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సినటువంటి వచ్చింది. ఇవన్నీ ఎవరు వాకౌట్ చేశారా? ఏమైతే వాకౌట్ చేస్తే మీ ఇష్టం, మీకు రాజకీయంగా మీ పార్టీకి ఏమన్నా ఇక్కడ ఉపయోగపడుతుందేమో అది టీఆర్ఎస్ పార్టీకి వాకౌట్ చేసామని. రాష్ట్ర ప్రభుత్వంగా మీరు చేస్తున్నటువంటి వైఖరిని మీ రాష్ట్ర ప్రజలు ఖండిస్తా ఉన్నారు ఈ రోజు. అదేంటి మరి అంత మండి వైఖరిగా వెళ్తారు? ఇది ఒక అంశం కాదండి, నేను ఈ అంశం ప్రస్తావించకూడదు, కానీ అంబులెన్స్ విషయంలో కూడా ఇటువంటి వైఖరిని అవలంబించింది. అంటే మేము ఏదైనా చేస్తాం, మేము ఎటువంటి విధంగా అయినా చేస్తాం, మీ ఇష్టం, మీరు ఎట్లయినా దావండి అన్న పథకం ఉంటే మీరు చేసినట్టు పైన వాళ్ళు కూడా మాకు ఎక్కువ
కృష్ణానది మా కర్ణాటకలో ప్రవహిస్తుంది కాబట్టి మాకే ఎక్కువ వాటర్ రావాలి, పైన ఉన్న మహారాష్ట్ర కాబట్టి మా దగ్గర కృష్ణానది పుట్టింది, మా దగ్గర ఎక్కువ ప్రాధాన్యత కాబట్టి మాకే ఎక్కువ రావాలంటే మీరు మేము ఇద్దరం రెండు రాష్ట్రాలు వీడుబారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అది గమనించుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. వితండవాదం చేయకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది. మీ దగ్గర ఒక్క చుక్క మాకు అవసరం లేదు, మాకు వచ్చేటటువంటి నీళ్లను మాకు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే రాయలసీమ ప్రకాశం పరిస్థితి ఈ రోజు దయనీయంగా ఉంది. తాగడానికి నీరు దొరకకపోతే మేము ఆరోగ్య సాగు అడుగుతా ఉన్నాం, ముందు తాగడానికి అడుగుతున్నాం, తర్వాత సాగునీరు గురించి. సో అది ప్రభుత్వం ఇప్పటికైనా గమనిస్తే రెండు రాష్ట్రాల ప్రజలు సఖ్యతగా రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయం కానీ అన్ని మంచిగా ఉంటుందని మాత్రం చెప్తాం. రైట్. దినేష్ చౌదరి గారు ఏం చెప్తారు? ఈ రోజు ఈ సమస్యని పరిష్కరించడం విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఈ రోజు 50:50 అనేది అది సాధ్యం కాని పని. ఈ రోజు ఏపీ రాయలసీమకి సంబంధించి చేసిన ఎలకేషన్స్ అనేవి రెండు ప్రాంతాల పరిధిలో జరగాల్సిన ఎలకేషన్స్ ఇప్పుడు 70:30 అయితేనే 3 ప్రాంతాలకి ఈ రోజు న్యాయం జరుగుతుంది, అన్ని తాగునీటి అవసరాలు తీరుతాయి. 50:50 అనేది సాధ్యం కానిది అనేది ఈ రోజు ఏపీ ప్రభుత్వం చెప్తోంది. సో మీరు ఏం చెప్తారు ఈ రోజు? ముందుగా సంజయ్ గారు, అసలు ఇష్యూ ఎందుకు రైజ్ అయింది అనేది మనం చూసుకుంటే, ఎటువంటి అనుమతులు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే ప్రయత్నం చేయడానికే మొదటగా ఇష్యూ అనేది రైజ్ అయింది. అసలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దానికే ఇప్పటికి కూడా అనుమతులు లేవు, వాటర్ ఎలొకేషన్ లేదు, సిడబ్ల్యూసి దానికి పర్మిషన్ లేదు. అది ఒరిజినల్ గా చెన్నైకి నీళ్లు తీసుకపోనికి 1500 క్యూసెక్కులతో మొదలైన ఏదైతే ఉన్నదో తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 11,500 క్యూసెక్కుల కెపాసిటీకి తీసుకుపోయారు. తర్వాత దాన్ని అసలు ఎలొకేషనే లేకుండా 44,000 క్యూసెక్కుల కెపాసిటీకి తీసుకుపోయి ఇప్పుడు 80,000 క్యూసెక్కుల కెపాసిటీకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన మేము గతంలోనే అనేక సార్లు మా ముఖ్యమంత్రి గారు అనేక వేదికల మీద కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులకి అదే విధంగా సంబంధిత అధికారులకు కూడా ఉత్తరాలు రాసి అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా అసలు టెలిమెట్రీ విధానం పెట్టాలి అనేది 2016లోనే ఒక నిర్ణయం జరిగితే ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సహకరించింది లేదు, పెట్టింది లేదని. దీనికి కారణం ఏంటంటే మనం మాట్లాడుకుంటే 19-20 సంవత్సరంలో ఉన్న 44,000 పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెపాసిటీతోనే వాళ్ళకున్న దానికంటే కూడా 179 టీఎంసీలు బయట బేసిన్ కి తీసుకుపోయే ప్రయత్నం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇటువంటివన్నీ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే అసలు నీళ్లలో జరుగుతున్న అన్యాయం తెలంగాణ ప్రాంతానికి అనే దానిపైననే మొట్టమొదటిగా తలెత్తిన వివాదం. ఇవాళ కూడా మేము చూస్తూ సహించాలంటే మాకు రావాల్సిన మా కృష్ణానది వాటాలని వాళ్ళు తీసుకుపోతుంటే అక్రమంగా మేము చూస్తూ సహించాలన్నా? కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కున్నదని ఎవరైనా సరే దాన్ని కాదనలేని విషయం. గతంలో బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి, ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటది అనేది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి చెప్తున్నాను. బచావత్ అవార్డు ఏదైతే ఉన్నదో దానిలో పేజ్ నెంబర్ 127లో స్పష్టంగా చెప్పున్నది. The lands of a river basin have prior claim on the waters of a river system and any part of these waters can be used for irrigation outside the basin only if that part is surplus after meeting the full requirements of the lands within the basin. Any irrigation used outside the basin ignoring the claims of the basin itself must sooner or later be undesirable complication. అంటే తెలంగాణ ప్రాంతానికి మొట్టమొదటిగా దీని ప్రయారిటీ ఉంటది అనేది బచావత్ అవార్డు ఏదైతే ఉందో దానిలో ఉన్నది. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చేస్తున్నది ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్రమంగా 3 టీఎంసీలు ప్రతిరోజు పంప్ చేసుకునే విధంగా వాళ్ళు తయారు చేస్తుంటే దాన్ని అబ్జెక్ట్ చేస్తూ మేము వెళ్ళాం. అనేక సందర్భాలలో మేము కోరడం జరిగింది. ఈ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి కృష్ణా వాటర్ ఎలొకేషన్ ఎంత ఉన్నది అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక స్పష్టంగా మీరు చేయలేదు అనేది కేంద్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది. పోనీ కేంద్ర ప్రభుత్వం 2016లో టెలిమెట్రీ విధానం 3 నెలల్లో పెట్టాలి ఈ నది పరివాహక ప్రాంతాల్లో ఏదైతే ఉందో వాడకం విషయంలో అంటే దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టలేదు. అదే సందర్భంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టోటల్ గా ఇల్లీగల్ ప్రాజెక్ట్, దాని వర్కే ఆపేసేయండి అనేసి మేము అనేక సందర్భాల్లో కోరినప్పటికీ ఆఖరికి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఎటువంటి వర్క్ చేపట్టొద్దని దాన్ని కూడా ఉల్లంఘిస్తూ వర్క్ ఏదైతే చేసుకుంటూ పోయారో
దానికి సంబంధించిన నివేదిక కూడా ఎన్జిటికి కృష్ణా వాటర్ రివర్ అవును. మేనేజ్మెంట్ బోర్డు ఇచ్చిందండి. అవును. మీకు కావాలంటే అది చూపిస్తా, ఆ Yes, yes. నివేదిక కూడా చూపిస్తా. ఉమ్, ఏదైతే ఆ ఫోటోలతో సహా ఆధారాలతో సహా వాళ్ళు క్లియర్ గా దానికి సంబంధించింది ఇవ్వడం జరిగింది. ఉమ్, అవన్నీ ఆ నివేదిక ఇచ్చి దాని ద్వారా చెప్పారు. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికంటే చాలా ఎక్కువ పని చేశారు. అవును. అసలు బ్యాచింగ్ ప్లాంట్లే 2 ఏర్పాటు చేసేసారు అక్కడ. ఇటువంటివన్నీ జరుగుతున్నాయి అనేసి నివేదిక ఇచ్చారు. ఉమ్, స్వయంగా కొన్ని సందర్భాల్లో అయితే అధికారులు మేము పర్యటించడానికి వెళ్తాము అంటే ఏపీ ప్రభుత్వం వాళ్ళకి ఎటువంటి సహకారం అందించకుండా, వాళ్ళకి రక్షణ కల్పించకుండా, వాళ్ళకి అధికారులను ఎవరిని తోడివ్వకుండా కూడా వారిని ఆపే ప్రయత్నం చేసిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా Right. జరుగుతుంది అని. yes, yes. అందుకే మేము ఈ రోజు కోరేది, మాకు ఎక్కడ కూడా మాకు అవసరం లేనిది మేము ఎవరిని అడగమండి. ఉమ్, కానీ మా హక్కుగా రావాల్సిన దాన్ని మాత్రం ఎక్కడైనా తెలంగాణకు అన్యాయం జరగబోతోంది అంటే మాత్రం తప్పకుండా ఎవరితోనైనా మేము దాని విషయంలో పంచాయతీ పెట్టుకొని మాకు ఎటువంటి మోమాటం లేదు, బేషజాలు లేవు. రైట్ దినేష్ గారు. ఎస్ రవికిరణ్ గారు, ఈ రోజు ఈ వ్యవహారంలో ఈ రోజు బీజేపీ పార్టీ ఎటువైపు అంటే ప్రధానంగా ఈ రోజు నీటి పంపకాలు జరగాలి అంటే బోర్డు పరిధిలో లేని అంశం. బోర్డు కేవలం ఈ రోజు సమస్యల్ని వినగలదు, ప్రాజెక్టుల డిపిఆర్ సబ్మిట్ చేయమని అడగగలదు. కానీ ఈ కేటాయింపుల విషయంలో ఎవరికి ఎంత కేటాయింపులు జరగాలి అనేది అలొకేషన్స్ 50-50 70-30 అనేది చేయాలంటే ఖచ్చితంగా ట్రిబ్యునల్ ఇంటర్ఫియరెన్స్ అవసరం. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఇప్పటి వరకు జరిగింది. సో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడంలో కొన్ని సంవత్సరాల నుంచి కేంద్రం ఫెయిల్ అయింది అనేది ప్రధాన విమర్శ. సో ఇప్పుడు ఈ వ్యవహారంలో ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతుంది, అసలు మీ పార్టీ స్టాండ్ ఎటు, ఏం చేస్తారు, ఎవరికి సర్ది చెప్తారు, ఎవరి తప్పుల్ని ఈరోజు ఎత్తి చూపే వీలుంది? రంజని గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్ట్ కి, ఐ న్యూస్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని విషయాల మీద ఫస్ట్ తెలుసుకున్నానండి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గత 7 ఏళ్లుగా కృష్ణా రివర్ మీద అనేకమైన ప్రాజెక్టులు వితౌట్ టోటల్ అప్రూవల్ నిర్మాణం చేశారండి. సుమారు 24 ప్రాజెక్టులు. పాలమూరు రంగారెడ్డి, దిండి, భక్త రామదాసు, మిషన్ భగీరథ, కల్వకుర్తి సామర్థ్యం పెంపు, నెట్టెంపాడు సామర్థ్యం, తుమ్మల ఎత్తిపోయే, బోగులాంబ బ్యారేజ్, భీమా కాలువ, ఇటువంటి అనేక 24 ప్రాజెక్టుల వరకు గత 7 సంవత్సరాలుగా అనేకమైన ప్రాజెక్టులు వితౌట్ ప్రాపర్ అప్రూవల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇది వాస్తవం. అయితే దీని మీద ఎప్పుడు గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కానీ దీని మీద ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. ఎందుకు కంప్లైంట్ చేయలేదు నాకే తెలియదు. మరి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మే 5వ తారీఖు ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథక నిర్మాణానికి జీవో నెంబర్ 23 ఇచ్చిందో అప్పుడు ఇమీడియట్ గా తెలంగాణ ప్రభుత్వం మే 12వ తారీఖు కేఆర్ఎంబి బోర్డు 2020 కేఆర్ఎంబి బోర్డుకి కంప్లైంట్ లెటర్ రాశారు. ఇలా రాయలసీమ ఎత్తిపోతల అక్రమంగా నిర్మాణం చేస్తారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది రంజని గారి సమస్య. అంటే ఒక పక్క మనం పదుల సంఖ్యలో ప్రాజెక్టులు, అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం, ఈ విషయం ఎపెక్స్ కౌన్సిల్ లో కూడా, ఎపెక్స్ కౌన్సిల్ చైర్మన్ గారు కూడా చెప్పారు. పదే ఇది తెలంగాణనే ఆపమన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా ఆపమన్నారు. ఇద్దరు ఆపలేదు, అది వాస్తవే. అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్టు అనేక రెట్లు ఎక్కువ ఉన్నాయి. అది కూడా మనం కల్పించాలి. అంటే మనం ఏదో పత్తిత్తులు అన్నట్టు మాట్లాడటం సమంజసం కాదు. రంజని గారు, I have to interject at this point. రంజని గారు, ఒక్క నిమిషము, I have to interject at this point. రంగారెడ్డి కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇవన్నీ కూడా దినేష్ గారు, దినేష్ గారు ఒక్క నిమిషం క్రాస్ టాక్ చెప్పండి, మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి. దినేష్ గారు ఒక్క నిమిషం క్రాస్ టాక్ అయిపోతుంది, ఏం అర్థం కాలేదు. మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి, మీ టర్న్ వచ్చి చెప్పండి. మెయింటెనెన్స్ ఆఫ్ డిగ్నిటీ, కైండ్లీ మెయింటెనెన్స్ ఆఫ్ డిగ్నిటీ. ఎస్ రవికిరణ్ గారు, వారు చెప్పేది ఏంటంటే మీరు ఏవైతే ప్రాజెక్టులు ప్రస్తావించారో దిండి కానీ, భీమా కానీ, సీతారాం ప్రాజెక్ట్ కానీ, అవన్నీ కూడా సమైక్యాంధ్ర టైంలో ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టులు, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కఠినం కాదు అని. ఎస్ కంటిన్యూ. రంజని గారు వారు చెప్పే వాదనది, దాంతో మేము కంటిన్యూ కిరణ్ గారు కంటిన్యూ. ఎపెక్స్ కౌన్సిల్ లో కూడా ఇప్పుడు మా పార్టీ అభిప్రాయం మేము చెప్తామండి, వాళ్ళ పార్టీ అభిప్రాయం వాళ్ళ తరఫున చెప్పండి, ఇబ్బంది ఉంది. ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఆ విషయం మీద ఎపెక్స్ కౌన్సిల్ లో కూడా డిస్కషన్ అయింది. ఎపెక్స్ కౌన్సిల్ లో చైర్మన్ గారు కూడా చెప్పారు. సో అలా ఒక రకంగా ఉంది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఏదైతే గత 3 మాసాలుగా ఏదైతే ఈ విద్యుత్ జూన్ 28, 2021 జీవో నెంబర్ 37 వచ్చి 100% విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల ఇది దీంతో విషయం పెద్దదైపోయింది.
ఎందుకంటే ఒక నీటి పారుదల అలాగే సాగునీరు ముందు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళాలి, ఆ తర్వాత హైడల్ ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రకంగా నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల ఈ రకంగా విద్యుత్ చేసుకుంటా పోతే అది అటుపక్క తెలంగాణ రైతులకి నీటి సమస్య, ఇది ఆంధ్రప్రదేశ్ రైతులకి నీటి సమస్య. ఈ రకంగా సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నా. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సమస్యలు, వాదోపవాదాలు, ఇలాంటి చర్చలు, మీడియాలో చర్చలు, ఈ చర్చలు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే జూలై 15, 2021 గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, కేఆర్ఎంబీ బోర్డుకి, జిఆర్ఎంబీకి ఇచ్చారు. సో ఈ యొక్క ప్రాజెక్టులన్నీ ఈ బోర్డు పరిధిలోకి తేవడం జరిగింది. ఈ యొక్క సమస్య పరిష్కారానికి ఒక వేదిక క్రియేట్ చేయడం జరిగింది. ఎవరి వాదన వాళ్ళు బలంగా కేఆర్ఎంబీ బోర్డులో చెప్పుకోవచ్చు. మీరు అడిగిన ప్రశ్నకి ఏ రకంగా చేయబోతున్నారంటే, ఓకే, కేఆర్ఎంబీ బోర్డులో సమస్యలు చర్చ జరుగుతాయి. అలాగే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా చెప్పడం కూడా జరిగింది. గత అక్టోబర్ 2020 ఏదైతే బచావా ట్రిబ్యునల్ ప్రకారం ఏదైతే 2014, 2015 2 పర్యాయాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు 299 టీఎంసీలకి 512 టీఎంసీ సంతకాలు చేయడం జరిగింది. ఇప్పుడు దాని తర్వాత బ్రిజేష్ ట్రిబ్యునల్ కూడా విచారణ జరుగుతుంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ ఇంకా తేలలేదు కాబట్టి అది తేలేంత వరకు ఈ యొక్క ఒప్పందం ఏం చేసుకున్నారు అది కంటిన్యూ చేసుకోమన్నారు. ఆ రకంగానే ఉండాలని చెప్పి కూడా 2020 కూడా ఎపెక్స్ కౌన్సిల్ కూడా చెప్పడం జరిగింది. భిన్నాభిప్రాయాలు అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక వేదిక పెట్టింది కేఆర్ఎంబీ బోర్డు, అది చేయొచ్చు. అలాగే తెలంగాణ ప్రభుత్వం దాని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టులో కూడా విచారణ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాంట్లో కూడా ఇంప్లీడ్ అయ్యింది, అలా కూడా చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, మీరు కనుక సుప్రీంకోర్టులో ఉన్న కేసు విత్డ్రా చేస్తే ఇంకో ట్రిబ్యునల్ చేసే ప్రయత్నం కూడా చేస్తామన్నారు. అదే తెలంగాణ ప్రభుత్వం విత్డ్రా చేసే ప్రయత్నం చేస్తే అదే విత్డ్రా కాలేదు. ఇంకా అదొకటి. రెండో విషయం, కేఆర్ఎంబీ బోర్డుని ఎక్కడ తరలించాలి అన్నది. కేఆర్ఎంబీ బోర్డు ఎక్కడ తరలించాలన్నది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టంలోనే ఉంది రజనీ గారు. ఈ యొక్క యాక్ట్ చట్టంలోనే కేఆర్ఎంబీ బోర్డు ఆంధ్రప్రదేశ్ లో తరలించుకోవచ్చు. అలాగే గోదావరి బోర్డు తెలంగాణలో తరలించుకోవచ్చు, కానీ దాన్ని కృష్ణా బేసిన్ పరిధిలోనే ఉంచాలి అనేది తెలంగాణ. ఎస్ రవికిరణ్ గారు, ఈరోజు తరలింపుని వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు. అయితే అది ఏ బేసిన్ పరిధిలో ఉండాలి అని, కృష్ణా బోర్డు కృష్ణా బేసిన్ పరిధిలోనే ఉండాలి, దాన్ని గోదావరి బేసిన్ పరిధిలోకి తీసుకెళ్లొద్దు అనేది వాళ్ళ అభ్యంతరం. మీరు చెప్పినట్లు రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉందని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఎస్ రైట్, మాట్లాడదాం రవికిరణ్ గారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఈరోజు ప్రధానంగా అసలు ఇన్నిసార్లు సమావేశం అవుతున్న ప్రాజెక్టులు ఏది సమైక్యాంధ్ర సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులకు దేనికి డిపిఆర్లు సబ్మిట్ అయ్యాయి, దేనికి అప్పుడు అనుమతులు వచ్చాయి, ఇప్పుడు కొత్తగా కడుతున్నవి ఏంటి, అసలు ఏ ప్రాజెక్టు డిపిఆర్లు ఎప్పుడు సబ్మిట్ చేశారన్న దాని మీద కూడా ఒక స్పష్టత లేదు. అంటే సబ్మిట్ చేసిన డిపిఆర్లలో స్పష్టత లేదా, లేకపోతే ఎందుకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, బోర్డులు ఇన్నిసార్లు సమావేశం అవుతున్నా కూడా ఏది కొత్త ప్రాజెక్ట్ ఏది పాత ప్రాజెక్ట్ అనే పరిధిని ఎందుకు నిర్ణయించలేకపోతున్నారనే